బేటీ కొంచెం ఆమెను చూసుకో. బద్మాష్ ఏమండి ఏమండి ఒకసారి కళ్ళు తెరవండి. ఏమండి నన్ను చూడండి. ఏమండి 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 ఒకసారి నన్ను చూడండి. ఏమండి ఏమండి మాట్లాడండి. మీరు ఓకే కదా? ఏమండి 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 बदमाश चल। क्या बेटी क्या हो गया? वो औरत किधर है? ఆవిడ దాహం దాహం అంటే మంచులు తీసుకోవడానికి వెళ్ళాం కదా. ఈలోపు ఆవిడ ఏమైందో ఏంటో కనిపించడం లేదు. अरे बदमाश बोल बे ఏం చేశారు? वो औरत किधर है? बेटी फिक्र नहीं, मैं ये लोगों का स्टेशन ले जाएगा. పోలీసులు అక్కడ లాఠీలతో బుద్ధి చెప్తారు వీళ్ళకి. అప్పుడు మాలూమ్ అవుద్ది. ఏయ్ జ్యాదా హుషారీ మత్ కర్నా, కాట్ డాలూంగా. బేటీ ఆ అమ్మాయి ఎక్కడైనా ఉందేమో చూడు బేటీ. నా అనుమానం వీళ్ళ మనుషులు ఆమెను ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్పండి. లేకపోతే ఆమెను మనం కాపాడడం కష్టం. अच्छी बात है, चल बे चल. चल रे. चल रे. सत श्री अकाल सीए साहब, ఈ బద్మాష్ గాళ్ళు గల్లీలో ఓ బెహంజీని అల్లరి చేస్తున్నారు. ఆమెను ఎత్తుకుపోవాలనుకున్నారు. నేను వీళ్ళని తన్ని తీసుకొచ్చాను సాబ్. వాళ్ళు ఆ బెహంజీ ఇజ్జత్ తీయడానికి తీసుకుపోతున్నారా, నగలు చోరు చేయడానికా, నైతో జాన్ లేనేకునా? మీరు గనక లాఠీలకు పని చెప్తే అంతా కట్ చేస్తారు సాబ్. వీళ్ళు నాగిరెడ్డి మనుషులు కదా, ఈ సర్దార్జీకి ఎలా చిక్కారు? సర్దార్జీ మీరు కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాం. జరూర్ కంప్లైంట్ చేయంగా. इसमें मेरा एड्रेस है. देखो साहब, गांधी जी
అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు ఒంటరిగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఇటువంటి బద్మాష్కాళ్ళుంటే ఒంటరిగా ఆడాళ్ళు పగటిపూట కూడా నడవలేరు సార్. కంప్లైంట్ ఇచ్చారుగా, మేము చూస్తాం. కానిస్టేబుల్స్ వీళ్ళు లోపల పడేయండి. ఇన్స్పెక్టర్ సాబ్, మాకు న్యాయం కావాలి. వీళ్ళ ఆ పని ఎందుకు చేశారో నాకు తెలియాలి. నేను మళ్ళీ వస్తా. మై పంజాబ్ కా సర్దార్ హూం. इस देश के लिए मैं जान दे सकता हूं और जान भी ले सकता हूं. वस्ता. बेटी एक मिनट. क्या बेटी ఆ బెహన్ కనిపించిందా? లేదు దాదా, చుట్టుపక్కలంతా వెతికి చూశాను, ఎక్కడ కనిపించలేదు. అరే భగవాన్, ఇంతలోనే ఏమైంది? ఎవరు తీసుకుపోయింటారు? ఆ రౌడీలు ఏం చెప్పలేదా దాదా? పోలీసులు వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తున్నారా? ఆ సిఐ కంప్లైంట్ లిక్కే దేవ్ అన్నాడు బేటీ. మై కంప్లైంట్ లిక్కే దియా. ఏం చేస్తారో చూడాలి. నా అనుమానం, ఆ రౌడీలు వెనుక ఎవరో పెద్దవాళ్ళు ఉండుంటారు. వాళ్ళే చిల్లర దొంగలు అయ్యుంటే ఈ పాటికి 2 లాఠీలు విరిగిపోయి ఉండేవి. నిజం చెప్పావమ్మా. ఈ పోలీసు లోగం కొత్త దమ్మాయితో ఈ బద్మాష్ గాళ్ళు సిటీలోనే ఉండేవాళ్ళు కాదు, జంగల్లో ఉండేవాళ్ళు. దేఖేంగే ఏం చేస్తారు. ఆ దాదా, ఇదిగో మీ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. ఆ బెహన్ని పోగొట్టుకున్నాం, ఈ లైసెన్స్ దొరికింది. ఏంటోనమ్మా, ఆ భగవాన్ మనకి సమజవడు. దాదా, నేనైతే ఒకటే నమ్ముతాను, మంచివాళ్ళు తాత్కాలికంగా ఇబ్బందులు పడొచ్చు, కానీ చివరికి గెలిచేది మంచితనం, మానవత్వం, న్యాయమే. బేటీ, నీ మాటలు వింటుంటే శ్వేత బేటీ యాదకొస్తుంది. ఆ బేటీ కూడా నీలాగే మాట్లాడేది. బహుత్ అచ్చా బేటీ. మగర్ ఆ బేటీ మరుగయి చచ్చిపోయింది. పోయినోళ్ళంతా మంచోళ్ళు బేటీ. బద్మాష్ లోగ్ మాత్రం గలత్ పనులు చేస్తూ బతుకుతుంటారు. హాస్పిటల్ మే మేరా బచ్చా హై, నా కోసం చూస్తూ ఉంటాడు. ఇస్మే మేరా టెలిఫోన్ నెంబర్ హై. అలాగే దాదా, ఆమె కనిపిస్తే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను. ఏక్ బార్ హాస్పిటల్కి ఆవు బేటీ. నా బేటాను చూద్దు గాని. తప్పకుండా వస్తాను దాదా. వస్తాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. ఏం కాదు, నేను చెప్తా కదా. గమనుడు. ఏంట్రా అందరూ ఎర్రి మొఖాలు వేసుకొని చూస్తున్నారు? రెడ్డమ్మ మజాక. ఎడం చెయ్యెత్తి కొట్టానంటే పడాల్సిందే ఎవడైనా సరే. ఇక టెండర్ మనదే. నాగిరెడ్డి అని ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడమ్మా. ఏరా శివారెడ్డి, రఫ్గా ఉందా రెడ్డమ్మ హ్యాండ్ అంటే? అంతే మరి. ఏరా, ఇంజనీర్ గడి పెళ్ళాన్ని తీసుకొచ్చారా? జాగ్రత్తగా తీసుకొచ్చారా లేక మరీ భయపెట్టేశారా? నువ్వే చెప్పావుగా రఫ్గా ఉందని. నీ చెయ్యి కాదు, మాట కూడా రఫ్గా ఉంది. సర్లేరా, ముందు ఆవిడ్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, మిగతా కథ నేను చూసుకుంటాను. ఏంట్రా తలదించుకుంటున్నారు? ఎక్కడ దాచారు? అది పైన. ఓహో, మేడ మీద దాచిపెట్టారా? సరే పద పద. ఏమైందన్నా? మిగతా కథ చూసుకుంటావా? అసలు మన కథ ఏమవుద్దో చూసుకునేవా? నువ్వు ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పినా లేదా? ఏమైందన్నా? ఇంజనీర్ గడ పెళ్ళాన్ని ఎత్తుకురాలేదా? ఎత్తుకొచ్చినారు. నిద్ర రావటం లేదంటే జోలబాడి నిద్ర పుచ్చొచ్చినా. వెళ్ళండి, నిద్రపోయిందో లేదో మీరు కూడా వెళ్ళి జోలపాట పాడరండి. వెళ్ళండి. సచ్చుపుచ్చు ఎదవలందరినీ పంపించినావు. చూస్తున్నావుగా, తలదీసి భూమిలో పెట్టుకున్నా. ఏమైంది శివారెడ్డి? నీ ప్లాన్ సూపర్ డూపర్ అన్నావు, యావరేజ్ కూడా కాలే, అట్ర ఫ్లాప్ అయింది.
ఇంజనీర్ పెళ్ళని లాక్కొస్తుంటే వాడెవడో సర్దార్జీ అంట మనోళ్ళ చితకబాదిండు. సర్దార్జీ గాడా? అసలు ఆ టైంలో వాడెందుకున్నాడు అక్కడ? గ్రహచారం రెడ్డమ్మా, అది బాగుండకపోతే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే. ఇప్పుడు ఏం దరిద్రం చుట్టుకుంటాదో ఏందో. రేయ్, ఆ మిగతా వాళ్ళు ఎక్కడేచ్చారో చూసిరండి రా. పొండి పొండి. హలో, ఎవరు మాట్లాడేది? నాగిరెడ్డి గారు, నేను సీఎల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఓ సర్దార్జీ మీ వాళ్ళని తన్ని స్టేషన్ తీసుకొచ్చాను. వీళ్ళు ఆడ మనిషిని కిడ్నాప్ చేయబోరని కంప్లైంట్ రాసిచ్చాడు. మనిషిని చూస్తే ఈ విషయం అంత తేలిగ్గా వదిలేటట్లేడు. ఇన్స్పెక్టర్ గారు, ముందు ఆ బద్మాషిగాలను రిలీజ్ చేయి. ఇంత సచ్చిపుచ్చి చదవాలనుకోలేదు. కానీ వాడు వార్నింగ్ ఇచ్చేలేడు సార్. ఎవడయ్యా వార్నింగ్ ఇచ్చేది? ఇన్స్పెక్టర్ నువ్వా వాడా? చూడు, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? నేను చెప్తా ఉండా, ముందు వాళ్ళని విడుదల చేయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. సరే సార్, మీ ఇష్టం. రేయ్, ఎక్కడ తెచ్చారా? రండి. ఏందన్నా? రేయ్, ఈ రెడ్డమ్మ ఊరికే ఉండదురా. రెడ్డమ్మ చేసిన ఏదో పనికి ఆ సర్దార్జీ గాడెవడో మనోళ్ళను చితకబాది జైల్లో పెట్టించినాడంట. ఛ, మన సంగతి తెలిసిపోయినాదంట. కోటితో పోయేదాన్ని గుడ్డ దాకా తీసుకురావడం అంటే ఇదేరా? ఇక ముందు నాకు తెలియకుండా, నాతో చెప్పకుండా మీరు ఏ పని చేయకూడదు. అర్థమైందా? పోండి. అమ్మాయి గారు, భోంచేద్దరు కానీ లేవండమ్మా. నేను అమ్మొచ్చాక తింటాను రత్తాలు. ఇప్పుడు టైం ఎంతో తెలుసమ్మా? 10 అవుతుంది. అమ్మగారు అక్కడే భోంచేసి వస్తారు. తొందరగా వస్తానని చెప్పింది, ఇంతవరకు రాలేదు. మీ అమ్మగారు రావడానికి 1 గంట అటో ఇటో అవుతుందమ్మా. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, కబుర్లో పడిపోయి ఉంటారు. ముందు మీరు లేచి భోజనం చేయండమ్మా. నాకు ఆకలిగా లేదు, నువ్వు కావాలంటే తిని రత్తాలు. మీకు ఆకలిగా లేకపోతే నాకు ఆకలిగా ఉంటుందమ్మా. అమ్మగారు వచ్చిన తర్వాత భోజనం ఇంకా పెట్టలేదా అని నన్ను తిడతారమ్మా. నాన్నగారు కూడా క్యాంప్ నుంచి ఇంతవరకు రాలేదు. ఉద్యోగాలు అన్నాక అట్టాగే ఉంటాయమ్మా. ఓ ఏలా పాలా ఉండదు. నేను వెళ్ళి అన్నం కలుపుకుని వస్తానమ్మా. రతాలు, రతాలు, ఆ, రతాలు, రతాలు, ఏంటమ్మా? విన్నావా? 12 అయింది, అమ్మ ఇంకా రాలేదు. వస్తారమ్మా. నీ ముందే చెప్పాను వెళ్ళొద్దని, ఆమె నా మాట వినలేదు. రతాలు, నువ్వు వెళ్ళి అమ్మని తీసుకురా. ఆ, నేనా? ఇంకా నయం, అమ్మగారు ముందే చెప్పారు అమ్మాయిని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని. అయినా ఇంట్లో ఆడపిల్లని వదిలి నేను ఎలా వెళ్తానమ్మా? మరి అమ్మ? అమ్మగారు వెళ్ళిన దగ్గర నుంచి మీరు అలాగే కూర్చున్నారు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదమ్మా. రండమ్మా, మీరు పడుకుందరు గాని. మరి అమ్మ రాగానే నన్ను లేపుతావా? లేపుతానమ్మా. ఏమో, ఆలస్యం అవుతుందని అమ్మ ఒక ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. పేరెంటానికి వెళ్ళి ఫోన్ ఎందుకులే అనుకుని ఉంటారమ్మా. రండమ్మా, పడుకుందరు గాని. పోనీ నాన్నకు చేద్దామా? ఆయన ఎందుకమ్మా కంగారు పెట్టడం? రండమ్మా, ప్రశాంతంగా పడుకుందరు గాని. అయ్ బాబోయ్, అమ్మో, అమ్మగారు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏం జరిగి ఉంటుందో? వెంటనే అయ్యగారికి ఫోన్ చేయాలి. నాన్సెన్స్, ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా తెలియదు. ఛా, అసలు సెల్ ఆఫ్ చేసి ఉండాల్సింది. హలో అయ్యగారు, నేను రత్తాలనండి.
ఏమిటి ఇంత పొద్దునే ఫోన్ చేస్తున్నావు? మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఆ సంగతి చెప్పడానికే ఫోన్ చేశానయ్యా. నిన్న రాత్రి పేరంటానికి వెళ్ళి అమ్మగారు ఇంతవరకు ఇంటికి రాలేదయ్యా. ఏమిటి, ఇంకా రాలేదా? అవునండి, అమ్మాయి గారికి భయంగా ఉందంటూ ఇంతకు ముందే పడుకున్నారు. ఆ ఇల్లు ఎక్కడో తెలీదా? వెళ్ళి చూసి రావాల్సింది. నాకు తెలియదయ్యా. పైగా ఇంట్లో అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, నువ్వేమీ కంగారు పడద్దు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మంచిదయ్యా. రాఘవరెడ్డి, నిన్న నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించాలనుకున్నావు. ఇప్పుడు నా భార్యని పేరంటం పేరిట కిడ్నాప్ చేయించామన్నమాట. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను రాఘవరెడ్డి, వదిలిపెట్టను. ఏందిరా బాలరెడ్డి, నువ్వు చేస్తున్న పనేంది? అదేంది మామ, నీకు నెత్తి మీద బొచ్చలేదు కానీ 2 కళ్ళు ఉన్నాయిగా. ఆడికి తేడా వచ్చిందా? నేను చేస్తున్న పని కనిపించడం లేదా? తేడా ఎత్తుతున్నా. ఏందే, నువ్వు పేడెత్తడం నా కంటికి కనపట్లేదు అనుకుంటున్నావా? అయినా ఇంటలుడు పోయి నీకేం పని రా ఇదే? మరేం చేయమంటావు మామ, ఏ పని లేక ఖాళీగా ఉండటం మా ఇంట వంట లేదు. అందుకని పుల్లెడతావా? అసలు నువ్వు రైతు కుటుంబంలో ఎట్టా పుట్టి సచ్చినావురా? ఎక్కడన్నా ప్యాడ్ను పుల్లతో ఎత్తుతారంట్రా? ఇదేమన్నా కాఫీలో పంచదార కలపడం అనుకునేవా? ఏ పని చేతులతో చేయాలో, ఏ పని పుల్లతో చేయాలో తెలియని చచ్చదవని. మామ, అరవటానికి తిట్టడానికి తప్ప నువ్వు వ్యవసాయం పనులు ఎప్పుడు చేసావు? తేడెత్తడం అంటే నన్ను తిట్టినంత ఈజీ కాదు. పొల్లను తేలిగ్గా చూడొద్దు, గుచ్చుకుంటే బ్లడ్. గట్టు మీద కూకుని నేను చెప్తా, ఇది అట్టా చెయ్యి, అది ఇట్టా చెయ్యని. మామ, నేను మిస్టర్ క్లీన్ని, చేతికి పేడ అంటకుండా గబ్బు కొట్టకుండా పేడ ఎత్తుతున్నా. అది నీకు అర్థం కాదులే. నువ్వు కూర్చుని తినడానికి తప్ప కనీసం ఈ పుల్లతో ఆ పేడని కదిలించడం కూడా నీ చేత కాదు. నేను యాట కొడవలు పట్టుకోక ముందు నాగలు పట్టుకున్నా, అంతకంటే ముందు పేడ కళ్ళు పట్టుకున్నా. ఏందిరా ఈ పనులు నాకు రావా? పేడ గబ్బా చేత్తో పట్టుకోవా? రైతు వారి పనులు ఎట్లా ఉంటాయో చూసి నేర్చుకోరా.